श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः భక్తులారా వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల యోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండాలు పూర్తి ఉత్తరాఖండని మనం 17 సర్గలు చెప్పుకున్నాం. ఉత్తరాఖండ్లో 18వ సర్గ ఈ రోజున ప్రారంభం చేస్తున్నాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ప్రవిష్టాయాం ముహ్తాసంతు వేదవచ్చాం సరావణ పుష్పకంతు సమారుహ్య పరిచక్రామ మేదినీం. వేదవతి అగ్నిలో ప్రవేశించిన తర్వాత ఆ రావణుడు పుష్పకాన్ని ఎక్కి భూలోకంలో సంచరించాడు. తతో మరుత్తం నృపతిం యజంతం సహసైవతై ఉసీర బీజమాసాజ్యాతు రావణ. ఆ తర్వాత రావణుడు ఉసీర బీజం అనే క్షేత్రానికి వెళ్లి అక్కడ యాగం చేస్తున్న మరుత్ మహారాజును ఆవిర్భాగాల కోసం వచ్చి ఉన్న దేవతలను చూచాడు. సంవర్తో నామ బ్రహ్మర్షి సాక్షాత్ భ్రాత బృహస్పతి యాజయామాన ధర్మజ్ఞ సర్వై దేవగణైర్వృత. సాక్షాత్తు బృహస్పతి సోదరుడు, ధర్మాలు బాగా తెలిసినవాడు అయిన సమర్థుడనే బ్రహ్మర్షి సమస్త దేవతా గణాలతో కూడినవాడై యాగం చేయించాడు. దృష్ట్వా దేవాస్తు తద్రక్షో వరదానేన దుర్జయం తిర్యజ్యోనిసమావిష్ట తస్య దర్శన భీరవ. వరదానం చేత జయింప శక్యం కాని ఆ రాక్షసుని చూచి దేవతలు వెంటనే మాయమైపోయారు. తిరిగి జంతువుల్లో ప్రవేశించారు వాళ్ళు. ఇంద్రో మయూర సమృత్తో ధర్మరాజస్తు ఆయన కృగలాసో ధనాధ్యక్షో హంస వర్ణో భవత్. ఇంద్రుడేమో నెమలిగా మారిపోయాడు, యముడు కాకిగా, కుబేరుడు తొండగా, వరుణుడు హంసగా అయిపోయాడు. అన్వేశ్వర్గతే శ్వేషం దేవశ్వరి నిషూధన రావణ ప్రావిశజ్ఞం సారమేయ యువాసుకి. శత్రు సంహారుడైన రామ. ఇదంతా అగస్త్యులు వారు చెప్తున్నారు. ఎందుకంటే ఋషులు దేవతలు అందరూ కూడాను ఇంద్రజిత్తును జయించినందుకు మెచ్చుకున్నారే గాని రావణాసురుణ్ణి వాళ్ళని చంపినందుకు మెచ్చుకోలే. అదేమిటని రాముడు అడిగితే అగస్త్యుడు చెప్తున్నాడు ఈ సమాధానం అంతా. ఈ ఇంద్రజిత్తు యొక్క పూర్వీకుల చరిత్ర అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. అలా వస్తున్నది ఈ ఉత్తరాఖండలో ఈ కథ అంతా కూడా. ఇతర దేవతలందరూ కూడా ఈ విధంగానే తిరియక్ జంతువుల రూపాలు ధరించారు రావణాసురుడికి భయపడి. అప్పుడు వీడు కూడా కుక్కలాగా తయారైపోయి, కుక్కలాగా మారిపోయి యజ్ఞశాలలో ప్రవేశించాడు. రేపు మనం 7వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.